ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా, ఈ శ్రేష్టమైన ప్రభువా, నీ పాదాల దగ్గర మేము ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగో నాయన, నీ పాదాల దగ్గర ప్రభువా అయా, ఇదిగో మేము అడుగుతుండగా ఎందరైతే రాలేకున్నారో వారందరితో కూడా నువ్వు మాట్లాడు ప్రభువా. వారందరిని కూడా నువ్వు ప్రేరేపించు ప్రభువా. వారందరూ కూడా ఆయన సన్నిధిలో ప్రభువా మోకరించి ప్రార్థించడానికి ప్రభువా నీ పాదాల దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే కూడా శ్రేష్ఠ కర్మ కనుక నాయన, ప్రతి ఒక్కరు కూడా నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను స్తుతించి గణపరచగలిగిన భాగ్యమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుంచి ప్రియులారా చాలా చక్కటి మాటలు తెలియపరచబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఏమన్నాడంటే దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టముగా తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాము. మూడు విషయాలు ప్రియులరా. ఒకటి ప్రియులరా, మనము దేని విషయంలో జాగ్రత్తగా కలిగి ఉండాలంటే ప్రియులరా కంచము విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవదిగా ప్రియులరా, మనం చూసినట్లయితే దేని విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలంటే కొంచెము విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మూడవదిగా మనము దేని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంటే పిల్లరా, బైబిల్ చెప్తుంది కదా, మంచం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు కూడా మనము ప్రియులరా ఈ యొక్క సమయంలో ప్రియులరా ఒక 10-20 నిమిషాల్లోనే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి ప్రియులరా, దేవుని వాక్యములో ప్రియులరా ఈ యొక్క 3 చోట్ల కూడా మన యొక్క దీపమును వెలిగించి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ పెట్టకూడదమ్మా? ఇక్కడ కంచము దగ్గర, అలాగనే ప్రియులరా కొంచెము దగ్గర, అలాగనే మంచం కింద మన దీపమును పెట్టకూడదు. దీపం ఎక్కడ ఉండాలంటే దీప స్తంభం మీద ప్రజ్వలుతూ ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది. అందుకే బైబిల్ తెలియజేసిన మాట ఏంటంటే పిల్లరా, నరుడికి యెహోవా పెట్టిన దీపము అది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రజ్వలుతూనే ఉండాలని బైబిల్ గ్రంథం తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్టే మొదటిగా మానవుడు ప్రియులరా ప్రజ్వలాలంటే, మానవుడు ప్రియులరా ప్రకాశింపబడాలంటే, మానవుడు ప్రియులరా ఇదిగో దీవించబడాలంటే, మానవుడు ప్రియులరా నీ దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలంటే నీవు ఎలా ఉండాలంటే దేవుని విషయంలో నమ్మకముగా జీవించే వ్యక్తిగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియచేయబడుతుంది. దేవునికి ప్రియులరా మనము ఎప్పుడైతే మన దీపము ప్రియులరా ప్రజ్వలకుండా ఉంటుందో, మన దీపము ప్రియులరా ఇదిగో ప్రియులరా కంచము కింద, కొంచెము కింద, మంచం కింద పెట్టినట్టయితే మన దీపము వెలగదు ప్రియులరా, ఆరిపోయే పరిస్థితికి వస్తుంది. ఏమంటే మన దీపం ఎప్పుడు కూడా ప్రజ్వలాలి అంటే నీవెప్పుడు కూడా దేవుని మందిరమునకు ప్రియులరా నీ యొక్క యెహోవా పెట్టిన దీపము ప్రజ్వలుతూ ఉండాలి అంటే, నరుడికి యెహోవా పెట్టిన దీపము ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉండాలి అంటే నరుడు ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మందిరములోనికి వచ్చి ప్రియులరా దేవుని మందిరములో యెహోవా పెట్టిన దీపమును బట్టి దేవునికి కృతజ్ఞతగా దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథములో ఇక్కడ కంచమును గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. కంచం అంటే తెలుసుకండి ఏమ్మా? తెలుసా అందరికీ? ఏమ్మా కంచం అంటే అందరికి తెలుసా? అంటే ఏందమ్మా? పళ్ళెము. ఏమండి? కంచం అంటే పళ్ళెము. ఏమండి? ఆ కంచంలో మనం ఏం చేస్తామంటే మంచి ఆహార పదార్థాలు వేసుకొని భుజిస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే మితము కలిగిన వారమై ఉండాలని బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఏమంటే మాంసం తినవచ్చు, ఏమంటే అలాగనే ప్రియులరా చేపలు తినవచ్చు, లేకపోతే అన్ని విషయాలు మీరు తినవచ్చు, కానీ తినే విషయాల్లో కూడా మీరు ఎలా ఉండాలంటే మితము కలిగి తినాలి. మితంగా తినకపోతే ప్రియులరా, అధికంగా తిన్నట్టయితే ప్రియులరా మీ జీవితాల్లో ప్రియులరా అది ఎలా ఉంటుందంటే అది ఆయాసకరంగానో ప్రియులరా, దుఃఖకరంగానో ప్రియులరా అలా ఉంటుందంటే ఇంకా ప్రియులరా అది నిన్ను నిద్రామత్తులోనికి తీసుకెళ్తుందని తెలియజేస్తుంది. అందుకే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదవండమ్మా. ద్రాక్షారసము తాగువారిలోనైనను
మాంసము ఎచ్చుగా తినువారులోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను త్రిండిబోతులను ఏమవుతారమ్మా? దరిద్రులగుదురు అని బైబిల్లో తెలియజేస్తున్నాడు. నిద్రామత్తు ఏ బట్టలు ధరించడానికి? చింపిరి బట్టలు ధరించడానికి. చూసావా, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఏమన్నాడంటే ప్రియులరా, ఈ కంచము గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అంటే మనము ఆహారం తినే విషయాల్లో కూడా ఆహారం తినొచ్చు, అందరు కూడా ఆహారం తినాలి. కంచం దగ్గరికి వచ్చేళ్ళకే అందరు కూడా మంచి భోజనం చేయాలని ఆశపడుతూ ఉంటారు, కానీ మితిమగా తినాలని తెలియజేస్తున్నాడు. ఏమంటే అక్కడ ఏమన్నాడు? ద్రాక్షరసమునైనను మాంసమునైనను ఎచ్చుగా తినువారు అంటే ఎన్ని? ఎప్పుడు కూడా ఎక్కువగా తినువారు గురించి మాట్లాడుతున్నాడు. వారందరూ కూడా ఏమైపోతారంటే పిల్లరా, నిద్రామత్తులైపోతారు. ఒక విషయం చెప్పాలంటే తర్వాత ఏమన్నాడు? ఇంకో మాట, త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారమ్మా? దరిద్రులు అవుతారని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా వారు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటారంటే చింపిరి వస్త్రాలు ధరించుకుంటారంట. చూడండి ప్రియులరా, ఈ యొక్క కంచము గురించి మాట్లాడుతున్నాడు. మనము చాలా మంది కూడా మితముగా తినకపోతే, అంటే ఒక వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి వివాహానికి వెళ్ళాడంట. వివాహానికి వెళ్ళినప్పుడు ప్రియులరా, వివాహంలో ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు తిన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని రకాలు తిన్న తర్వాత ఆయన కొంచెం ఆయాసపడుతూ ఒక వ్యక్తి చూసి అన్నాడంట, అయ్యా నువ్వు ఎందుకు అంత ఆయాసపడుతున్నావు? ఒక డైజన్ అనే బిల్ ఉంటుంది, అది వేసుకోయా, అది వేసుకున్న ఎడలా నీకేం కలిగిద్ది? రిలీఫ్ ఇచ్చిద్దయ్యా అని చెప్పాడంట. లేకపోతే జెల్సిస్ ఎంపీఎస్ వేసుకోయా, లేదంటే ప్రియులరా అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఏదో ఒకటి వేసుకుంటే నీకేం కలుగుతుందంటే రిలీఫ్ వస్తుందయ్యా అని తెలియజేస్తే ఈ వ్యక్తి అన్నాడంట, అయ్యా ఆ డైజన్ లేదా జెలసిస్ ఎంపీ వేసుకునే బెల్ వేసుకునే ఆ కొంచెము గ్యాప్ ఉంటే ఇంకొక ముక్క కూడా నేను తినడానికి వెనకాడేవాడిని కాదయ్యా అని చెప్పాడంట. అంటే ఏంది? మితంగా తినాలి. ఏ విషయంలోనైనా మితంగా తినకుండా ఇదిగో అధికంగా తినేవాళ్ళు ఉంటారు చాలా మంది. ఏమంటే మాంసమును ఏమంటే ఎక్కువ శాతము ఇదిగో ప్రియులరా ఆస్వాదించే వాళ్ళు ఉంటారు. లెగిత్తే మాంసం అని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు. తిండిబోతులు ఉంటారు. ఏమంటే లెగిస్తే ఎప్పుడు కూడా తిండి అని తిండిబోతులు వారు కూడా ఉంటారు. అందుకే ప్రియులరా తిండిబోతులు ప్రియులరా మరి అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉంది, వారు దరిద్రులు అవుదురు అని బైబిల్లో తెలియజేస్తున్నాడు. తిన్నవారు ఏమైపోతారమ్మా? నిద్రపోతారు. ఇక బాగా తిన్న తర్వాత ఏమొచ్చింది? వాళ్ళకి ఆయాసం వచ్చి నిద్ర వచ్చేసింది. ఏమండి లెగవగలుగుతారా? లెగవలేరు. అంటే ఏంది? వారు మిత్తముగా లేరు. అంటే వారు ప్రియులరా దేవుని ఎదుట వారు నమ్మకంగా లేరు. ఒక విషయం చెప్పాలంటే వారు దీపము ప్రజ్వల రీతిగా చేయట్లేదు వారు. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా, నీవు అన్ని విషయాల్లో కూడా మితం కలిగి ఉండాలి. లేని ఎడల మొట్టమొదటిగా ఏమంటాడు? దరిద్రులగుదురు అని బైబిల్లో తెలియజేస్తాడు. బైబిల్ చెబుతున్నా ఏం చదువుతల్లా? ఎచ్చుగా తినివారు. ఏమంటే ఎచ్చుగా అంటే ఏంది? ఉండా రూపాయిని భద్రం చేసుకోకుండా ఉండా ప్రియులరా ఆ యొక్క ధనాన్ని ఏం చేస్తారంటే ఎచ్చుగా, ఏమంటే మాంసానికి ఎక్కువగా దారబోసే వారికి ధనాన్ని వ్యర్థం చేసుకుంటే ఏమైపోతారమ్మ? వాళ్ళు దరిద్రులైపోతారు. రెండోది ఏం తెలియజేస్తున్నాడు? త్రాగుబోతులు. ఏమంటే ప్రియులరా వారు ఏమైపోతారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చింపిరి వస్త్రములను ధరించెదరు. చూసావా ప్రియులరా, వారు ధనం అంతా కూడా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఏమంటే లోకానుసారంగా వారు ధనం అంతా కూడా ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వారు ఖర్చు పెట్టి ప్రియులరా చివరికి వారు ఏమైపోతారంటే ప్రియులరా సరైన వస్త్రాలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రియులరా చింపిరి వస్త్రాలు వేసుకునే పరిస్థితికి వస్తారని చెప్పి బైబిల్ గ్రంథము తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యెషయా గ్రంథంలో కూడా అంటాడు 56వ అధ్యాయము 10-11 వచనాల్లో కూడా చదవండి, గట్టిగా చదవాలి దయచేసి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము
10వ వచనము 11వ వచనం కూడా చదువుకుందాం. దయచేసి యెషయా గ్రంథము 56 10 11. వారి పాపములు వారి కాపరులు మోగ కుక్కలు చాలండి. చూసావా ఏం చేస్తారమ్మా? కాపర్ల గురించి కూడా తెలియజేస్తున్నాడు. అంటే ప్రియులరా, అంతేకాకుండా అక్కడ ఇంకో విషయం ఏం తెలియజేస్తుంటే కుక్కల గురించి కూడా తెలియజేస్తున్నాడు. కుక్కలకి ఎంత పెట్టినప్పటికీ కూడా అవి సంతృప్తి పడవంట. అంటే ప్రియులరా, వారు ఏమైపోతారంటే నిద్రామత్తులైపోతారనే సంగతిని గురించి కూడా తెలియజేస్తున్నారు. ఎక్కువగా తినడం వల్ల, ఎక్కువగా త్రాగటం వల్ల, ఎక్కువగా ప్రియులరా వారి జీవితాల్లో వారి దీపము ప్రజ్వలకుండా చేసుకోవటం వల్ల వారు ఏమైపోతారంటే నిద్రామత్తులైపోయి వారు దరిద్రులవుదురని బైబిల్లో తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియులరా 27వ వచనాన్ని కూడా ఒక మాట చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రయాసముతోను ఆకలి దప్పులతోను చూసావా పౌలు ప్రియులరా ఈ యొక్క చక్కటి మాటలు ఈ కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు. అంటే కొరింథీలో ఉన్న సంఘముకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన అంటున్న మాట ఏంటంటే, పిల్లరా మీరు ఎక్కువగా అధికముగా మీరు తినడం వల్ల మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదమును మీరు పొందలేరు. కానీ మీరేం చేయాలంటే మితముగా తినటం వల్ల మీరు వారంలో ఒక్కరోజైనా సరే మీ కడుపు ఎలా ఉండాలమ్మా? ఖాళీగా ఉంచుకొని ఉపవాసములతో మీ శరీరమును నలగగొట్టుకొని మీరేం చేయాలంటే ప్రార్థన చేసేవారై ఉండాలని బైబిల్లో తెలియజేస్తున్నాడు. అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన చేయకుండా చాలా మంది కూడా ఏం చేస్తారంటే ప్రియులరా, ఇదే కొన్నిసార్లు ఆహారం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవానికి స్తోత్రము నాకు ఆత్రము ఏమంటే చిల్లు ప్రియులరా, అంటే టైం ఉండదు ఇక వాళ్ళకి. ఏమంటే ఆహారం త్వరగా తినేసేయాలి, త్వరగా ప్రియులరా వారు పండుకోవాలి, త్వరగా వాళ్ళు ఏం చేయాలి? వారి పనులకు పరిగెత్తాలి. కానీ దేవునికి మాత్రము ప్రాధాన్యతనివ్వరు. అందుకే దేవుడు అంటాడు కదా, మీ యొక్క శరీరములను మీరు నలగగొట్టుకోవాలి. మీ శరీరములను మీరు ప్రతి వారములో ఒక్కసారైనా సరే మీరు ఏం చేయాలమ్మా? ఉపవాసమును పాటించాలి. ఉపవాసమును పాటించకపోతే, నీవు ప్రియులరా మితముగా తినకపోతే నీవేమైపోతావంటే దరిద్రుడు అయిపోతావు అని తెలియజేస్తున్నాడు. త్రాగుబోతులు ఏమవుతారమ్మా? వారి వస్త్రాలు ఎలా ఉంటాయి? చింపిరి వస్త్రాలు ధరించుకొందురని బైబిల్లో తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, ఎటువంటి వారైనప్పటికీ కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీవు మితముగా తినాలి అన్ని విషయాల్లో. రెండోది మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులరా కొంచెము, అంటే ఇప్పుడేమో కంచము గురించి తెలియజేశాడు, రెండోది కొంచెము గురించి తెలియజేస్తున్నాడు. కొంచెము అనగా పిల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యముల అర్థము దాని గుర్తు ఏంటంటే పిల్లరా కొలమానికి గుర్తు, అంతేకాకుండా వ్యాపారానికి కూడా గుర్తు అని తెలియజేస్తున్నాడు. అంటే చిన్నది, అంటే మితముగా అన్ని విషయాల్లో మితముగా కొంచెముగా మనం ఉండాలి. అంటే కొంచెమై ఉండాలి. అంటే ప్రతి విషయంలో కూడా కొంచెము మనము దాన్ని మితముగా ఉండాలి. చూడండి ప్రియులరా, దేవుని విషయంలో మనము మితముగా లేకపోతే మాత్రము మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పొందలేము. అన్న మితముగా ఉండి దేవుని సన్నిధిలో ఏం చేసిందమ్మా? ప్రార్థన చేసింది. దేవుని దగ్గర ఆశీర్వాదమును పొందుకుంది. ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠమును బుగ్గిలము చేసింది. ప్రియులరా, దేవుని సన్నిధిలో మోషే మండుచున్న పొద దగ్గర ఇదిగో దేవునితో మాట్లాడాడు, ముఖాముఖిగా
దేవునితో మాట్లాడాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర ప్రియులారా, ఆ పొదలో నుంచి దేవుడు ప్రియులారా మోషేతో, మోషే మోషే నీ పాదములకున్న చెప్పులు దూరముగా విడువుము. చూసావా ప్రియులారా, మనము ఉండే విషయాలు అన్నిటిలో కూడా మితముగా ఉండాలి. ఏమంటే కొంచెము, ఏమంటే ప్రియులారా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమంటే అన్ని విషయాల్లో కూడా మనము మన దీపము ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. దీప స్తంభం మీద మాత్రమే పెట్టాలి. అది ఎప్పుడు కూడా ప్రజ్వలుతూనే ఉండాలి. అది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. అది ఎప్పుడు కూడా ఇదిగో ప్రియులారా దేవునికి ఇష్టమైన దీపముగా ప్రజ్వలుతూ ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నువ్వు దేవునికి ఇష్టమైన దీపముగా ఉన్నావా? దేవునికి ఇష్టం లేని దీపముగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, విశ్రాంతి దినాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ఆదివారం రోజున ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మనం ప్రభు పాదాల దగ్గర గడపడానికి త్వరపడే వారముగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇదిగో దేవుని యొక్క వాక్యము, నీవు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ దీపము వెలగాలంటే, నీ దీపము ప్రజ్వలుతూ ఉండాలంటే, నీ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే, నీవు నీ ఇంటికి కలిగిన అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, యెహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదము నిందిన నా కుటుంబము నిత్యము కూడా ఎన్నటన్నిటికి కూడా ఆశీర్వదింపబడాలంటే నీవు దేవుని యొద్దకు ప్రియులారా ప్రజ్వలుతున్న దీపం వలె నువ్వు ప్రకాశింపబడాలని సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని నువ్వు అందుకే ఏమనంటే మితము కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా మితము లేకపోతే ప్రియులారా మనము ఏ కార్యములు కూడా మనము చేయలేము. కొంచెము మితము కలిగి ఉండాలి. అంటే కొంచెముగా మనము మితము కలిగి మన దీపము ఎప్పుడు కూడా ప్రభు ఎదుట ఇదిగో అది ప్రజ్వలుతున్నట్లుగా. ఎందుకంటే యెహోవా పెట్టిన దీపము, నరుడికి యెహోవా పెట్టిన దీపం అది. అంటే ప్రియులరా ఆ దీపము దేవునికి తెలుసు. అంటే ఒక మనుషుడు ప్రియులరా, ఇదిగో ప్రియులరా దేవుడు ప్రియులరా ఆ దీపమును ఎప్పుడు ప్రియులరా ఇదిగో మానవుని యొక్క జీవిత కాలము, ఆయుష్ కాలము కొంచెమే గనుక ఆ ఆయుష్ కాలమును గుర్తెరిగి మానవుడు యెహోవా పెట్టిన దీపము అది ఆరిపోకుండా, అది ఇతరులకు ఆశీర్వాదకరముగా, అది తన కుటుంబానికి ఆశీర్వాదకరముగా, అది తన చుట్టుపక్కల వారికి ఆశీర్వాదకరముగా, అది నీ పిల్లలకు ఆశీర్వాదకరముగా అది ఎప్పుడు కూడా ప్రజ్వలుతూ ఉండాలంటే నీవు మోకరించి ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. నీవు కన్నీళ్లు విడిచే వ్యక్తివై ఉండాలి. అన్నా ప్రార్థన చేసినట్లుగా, హిజ్కియా ప్రార్థన చేసినట్లుగా, ఏలియా ప్రార్థన చేసినట్లుగా, ఆగరు ప్రార్థన చేసినట్లుగా, యెహోషువ ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా దేవుని సన్నిధిలో నిశ్చయముగా ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. ప్రార్థన చేయకపోతే మాత్రము పిల్లరా నీ దీపం ఏమైపోద్దంటే అది ఎప్పుడు ఏ క్షణం ఆరిపోయిద్దో ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రియులారా ప్రార్థన అంటే నీకు భయం లేదు, వాక్యం అంటే నీకు భయం లేదు, దేవుని సన్నిధి అంటే నీకు భయం లేదు. ఏమంటే ప్రియులారా దేవుని సహవాసం అంటే నీకు భయం లేదు, దేవుని బిడలంటే నీకు భయం లేదు. ఏమంటే ఏదీ లేదు. నీ దీపము ప్రియులారా దేవుడు పెట్టిన, నరుడికి పెట్టిన ఇదిగో దీపము ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి లేకపోతే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదింపబడినని బైబిల్లో చెప్తుంటే నువ్వు ఇంకా దేవునికి భయపడకుండా ప్రియులారా దేవుని సన్నిధికి రాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఇదిగో ఆయన వాక్యమును వినడానికి కానీ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి కానీ, నీవు నీ ఇంటి వారు ప్రార్థనలో గడపడానికి కానీ నువ్వు రాకపోతే నీ దీపము ఎలా ప్రజ్వలుతూ ఉంటుందండి? నీ దీపం ఎలా ఏమంటే ఇప్పుడు నూనె పోస్తా ఉంటేనే కదా ఆ దీపం వెలుగుతూ ఉండేది. నూనె లేకపోతే వెలిగిద్దా? చూడండి ప్రియులారా ఎప్పుడు కూడా ఆ బుడ్డిలో నూనె ఉండాలి. ఆ బుడ్డిలో నూనె లేకుండా ఆ దీపం ఎలగదు. నూనె ఉంటేనే వెలిగిద్ది. మన జీవితంలో కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఉండకూడదు ఎప్పుడు కూడా. అంటే ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు అని బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రియులారా 121 మంది గదిలో కూర్చొని ఒకే మనసు కలిగి ఒకే రీతిగా వారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ఆదరణకర్త కొరకు ఎదురు చూస్తున్నారు, వారి దీపాలు ప్రజ్వలాలని, వారి దీపాలు ప్రకాశింపబడాలని వారు ఎదురు చూస్తున్నారు.
వెలుగుతున్న సమయంలో ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల నాలుకల వలె ఒక్కొక్కరి మీద రాలినప్పుడంట వారు అన్య భాషలో మాట్లాడారని బైబిల్లో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్ని భాషలు మాట్లాడారని బైబిల్లో తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దీపాలు ప్రజ్వలుతున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ దీపం ప్రజ్వలాలా లేదా? ఏమంటే ప్రియులరా, నీ దీపము ప్రియులరా ప్రకాశింపబడాలి లేదా? నీ దీపము దీపస్తంభం మీద ఉండాలా లేదా? నీ దీపము ప్రియులరా ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలా లేదా? ఆ దీపాలు ఆరిపోతే ప్రియులారా మానవుని జీవితము నీ కూడా ఓడికూడ లాంటిది. అది ఎప్పుడు ఏమవుతుంది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే బైబిల్లో ఉంది, పిల్లరా ఇదిగో ఒకనొక అమ్మునికి పిల్లల వ్యాపారం చేద్దాము రండిని వారితో చెప్పుకున్న వారులారా. అంటే సమయం ఎప్పుడు నిలిచిపోయిందో మీకు తెలియదు. అంటే ఒకటి సర్వోకమును సమర్చుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ఏమో ఉపయోగం ఉంది? అంటే నమ్మి బాప్టిజం పొందకుండా మరో మనసు పొందకుండా ఇదిగో ప్రియుల క్రీస్తులో ప్రియులరా నీ దీపం ప్రజ్వలకుండా ఏమంటే ప్రియులరా క్రీస్తు కొరకు నీవు ఒక సాక్షిగా నిలబడకుండా ఏమంటే నువ్వు క్రీస్తు కొరకు ప్రియులరా దేవుని ముద్ర ఇదిగో నువ్వు ఆయన యందు నువ్వు ధరింప చేసుకోకుండా నువ్వు చనిపోతే ఉపయోగమే ఉందండి? అండి దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలన్నీ వ్యర్థమే, మేము చెప్పే వాక్యాలన్నీ వ్యర్థమే, మేము పాడే పాటలన్నీ వ్యర్థమే. ఏమంటే మీ దీపాలు ప్రజ్వలుతుండేప్పటికీ కూడా వ్యర్థమే. కారణం ఏంటి తెలుసా? మీరు దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు ప్రియులారా దేవుని మాటలు వినేవారై ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా బైబిల్లో, యాకోబు రాసిన పత్రికలో మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము జీవించేవారై ఉండాలి. వాక్యానుసారంగా జీవించాలి. అంటే మనుషులు చెప్పినట్లుగా కాదు. అంటే ఈరోజు స్టీఫెన్ రాజు ఎవరు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు? దేవుడు ప్రియులరా ఇదిగో పిలిస్తే ప్రియులరా నీ దీపం ఎప్పుడు కూడా ప్రజ్వలుతూ దీపస్తంభం మీద వెలుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కంచం కింద మంచం కింద కొంచెం కింద పెడితే ఉపయోగం ఏం లేదు. ఏమంటే అది ఎలగదు, ప్రజ్వలదు, వెలుతురేవదు, ఏమంటే ప్రకాశింపనివ్వదు. నీ యొక్క ఇల్లంతా కూడా చీకటిగానే ఉండదు. నీ ఇల్లంతా కూడా ఇంకా ప్రియులరా పాపముతోనే శాపముతోనే అక్రమముతోనే అన్యాయముతోనే ఉండదు ప్రియులరా. పాప శాపాలతోనే కొట్టుకులాడుతుంటది ప్రియులరా. దురాత్మలతో పీడించబడుతుంటది ప్రియులరా. నీ కుటుంబంలో శాపాలు ఏళ్తుంటది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడో తెలుసా? ఆ దీపము ప్రియులరా కొంచెం కింద మంచం కింద ప్రియులరా. అంతేకాకుండా ప్రియులరా ఎక్కడ పెట్టకూడదమ్మా? మరి ఆ యొక్క కంచం కింద కూడా మనం పెట్టకూడదని తెలియజేస్తున్నాడు. మన దీపం ఎక్కడ ఉండాలమ్మా? దీపస్తంభం మీద మాత్రమే ఉండాలి. ప్రకాశింపబడాలని ఇప్పుడు చీకటిగా ఉందనుకోండి, మన ఇంట్లో కరెంట్ పోయింది, ఎక్కడ పెడతాం దీపం? బల్ల మీద పెడతాం, కింద పెడతామా? వెలుతురు రావాలంటే క్యాండిల్స్ వెలిగిస్తారు, ఎక్కడ పెడతారు? ఒక బల్ల మీద వెలిగిస్తారు. అప్పుడు ప్రకాశవంతం వెలుగుతో ఇల్లంతా కూడా ప్రకాశిస్తూ ఉంటది. అలాగనే నీ దీపం కూడా ప్రకాశిస్తూ ఉండాలంటే నీ దీపం కూడా దీపస్తంభం మీద ఉండాలి ఎప్పుడు కూడా. నీ కుటుంబము కూడా కట్టబడాలంటే, నీ పిల్లలు కట్టబడాలంటే, ఏమన్నా నీ బిడ్డలు కట్టబడాలంటే, ఏమన్నా పిల్లరా నీ పిల్లల నువ్వు ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు దేవుని సన్నిధికి ఆయన యందు భయభక్తులు కలిగి త్వరపడేవారుగా ఉండాలి. మనుషులు ఏమంటే మనమ్మ ఏంటమ్మా ప్రార్థన, అయ్యా ఏడయ్యా సమయం కుదరట్లేదయ్యా. దేవుని కంటే ఎక్కువ అమ్మా, అంటే దేవుని కంటే ఎక్కువ నీ దీపాన్ని వెలిగిస్తున్న దేవుని కంటే ఎక్కువ, అంటే నీ కుటుంబాన్ని పోషిస్తున్న దేవుని కంటే ఎక్కువ, నీ వస్త్రాలు ఇస్తున్న దేవుని కంటే ఎక్కువ, ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తున్న దేవుని కంటే ఎక్కువ. నువ్వు దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా మనుషులకు ప్రాధాన్యతనిస్తున్నావు, నీ ఇంటికి ప్రాధాన్యతనిస్తున్నావు. అందుకే బైబిల్లో చక్కటి మాట అంటాడు, మీ సొంత కార్యములనే మీరు ప్రేమించుచున్నారు కానీ దేవుని కార్యాలను ప్రేమించలేని వారు ఉన్నారు. మీ దీపాలు ఎలా ప్రజ్వలితీక? అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనము పిల్లరా ఎలా ఉండాలంటే కొన్ని విషయాల్లో మితముగా ఉండాలి. తర్వాత ప్రియులరా ఇక్కడ బైబిల్లో ఇంకొక మాట తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచము గురించి కూడా మాట్లాడుతున్నాడు. మూడో విషయం దేని గురించి? ఒకటేమో కంచము, రెండోదేమో కొంచెము, మూడోది ఏంది అమ్మా? ఏంది? మంచం. చాలా మంది మనసు మీద ప్రభువా నీకు స్తోత్రములు నాయనా, అయ్యా నీకు వందనాలు, అంతే నిద్రపోతారు.
అంటే అందుకే బైబిల్లో తెలియజేస్తున్నారు కదా, అటువంటి వారు అందరి గురించి మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 13-14 వచనాలు మన మధ్య సమూయేలు గారు గట్టిగా చదువుతారు. దయచేసి ప్రియులారా గట్టిగా, ఎందుకంటే చిన్నగా చదువుతున్నారు, వాళ్ళకు మౌత్ లే తర్వాత లేకపోతే చదవండి అమ్మ దయచేసి. 26వ అధ్యాయము 13-14 వచనాలు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము అయిపోయింది, నా మాటలు ముగిస్తాను. 26వ అధ్యాయము 13-14 వచనాలు. దారిలో చాలా చూసావా, సోమరి చేస్తాడంటే కొనుక్కున్న తర్వాత అటు ఇటు తిరుగుతా అంటే లెగువయ్యా కారింది లేపిస్తాడా, లేకపోవడం అమ్మ లేపుతున్నప్పటికీ లెగిస్తాడండి. సోమరులు తెల్లారి ప్రియరా కొంతమంది ఏం చేస్తారమ్మా, తెల్లారిన కొత్త కోడల్లో కూడా ఏం చేస్తారమ్మా, ఏమందరూ తెల్లారిందా కొనుక్కుంటూ ఉంటారు కొంతమంది. అంటే లేచి ప్రియులరా చక్కగా ఇంట్లో మంచి పనులు చేసుకొని, చిన్న ప్రార్థన చేసుకొని, వాక్యాన్ని చేసుకొని పనులు ప్రారంభం చేసుకుందామని లేదు. అంటే అందుకే బైబిల్లో తెలియజేస్తున్నాడు కదా, ఈ మంచం మీద అటు ఇటు తిరుగులాడు వారు కొంచెం నీళ్ళు అటపోయంగా లేస్తాడంట. లేచిన తర్వాత తండ్రో తల్లో, అయ్యా కొంచెం బయటికి వెళ్ళి నువ్వు ఎదుగో పలానా తీసురాయి అంటే ఆ తల్లితో చెబుతాడంట, అమ్మా దారిలో ఏముంది, సింహం ఉంది. సింహం ఎక్కడ ఉంటది ఏమండి, సింహం ఎక్కడ ఉంటది, అడవిలో ఉంటది, దారిని ఎందుకు ఉంటది అంటే తల్లికే సాగులు చెబుతున్నాడు. సోమరు కదా, సోమరోడు కదా. అంటే ఒక్కోసారి ప్రియులారా, అయ్యా దేవుని మందిరం తుడిసారంటే నేను అడుగుతా ఉంటా మా శిష్యుల్ని, తుడిసాం పాస్టర్ గారు అంటారు. నేను వచ్చి చూస్తే తొడవరు. సోమరోళ్ళు వాళ్ళు అంటే అయ్యా శుభ్రంగా అన్ని చేశారా, చేసామంటారు, చెయ్యరు, సోమర్తనం. అంటే ఏముందలే అనుకుంటారు, కానీ దేవుడు ప్రతిదీ కూడా చూస్తాడని సంగతి లేదు. ఈ సోమరోడు కూడా అంతే. వాళ్ళమ్మ అయ్యా పలానా దగ్గరికి వెళ్ళి పాలపేడ తీసురాయ్యా, లేకపోతే పలానా సాటుకి వెళ్ళి తీసురాయి అంటే వాడు ఏం చెబుతాడు, దారిలో సింహం ఉందని చెబుతున్నాడు. ఏమంటే దారిలో సింహాలు ఎందుకు ఉంటాయి అంటే చూడండి, సోమరోడు చెప్పే మాటలు అయ్యి. అంటే సోమరోడు ప్రియులరా వారు ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తాడు వాడు. ఏమంటే అందుకే సోమరి చీమలను చూసి జ్ఞానమును తెలుసుకో. చీమలు ఏం చేస్తాయి అంటే ఏం చేస్తాయి, వర్షాకాలంలో అన్ని సమకూర్చుకుంటాయా, ఏందమ్మా చెప్పరు. ఎండాకాలంలోనే వర్షాకాలం ఎన్ని నెలలు అయితే ఉంటుందో వర్షాలు, అన్ని నెలలు కావాల్సిన ఆహారాన్ని ముందుగానే చీమలన్నీ సిద్ధం చేసుకుంటాయి అంట. అంటే అంత చీమలకి ఎంత జ్ఞానం ఉంది, కానీ మనుషుడికి జ్ఞానం లేదు, సోమరితనం అయిపోయాడు. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానమును నేర్చుకోనమని సామెతల గ్రంథంలోనే ఉంది. వారి యొక్క నడతను చూడుము అని బైబిల్లో రాశాడు. అంటే ప్రియులరా వాటి తెలివిని చూడమని బైబిల్లో రాశాడు. అందుకే ప్రియులరా దేవుని వాక్యము సోమరులతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొద్ద నీవు సోమర్తనంగా ఉంటే నీవు దరిద్రుడు అవుతావు. సోమర్తనంగా ఉంటే నీవు చింపిరి వస్త్రాలు వేసుకునే దరిద్రతను అనుభవిస్తావు. సోమర్తనంగా ఉంటే వాడు 1 రూపాయిని సంపాదించగలుగుతాడా? సోమరోడ్లు పనికి వెళ్ళరు. ఏమండి పనికి వెళ్ళరా అంటే ఏం చేస్తారు, సెంటర్లు వెళ్ళి కాసేపు కూర్చొని పని లేదా అని ఇంటికి వచ్చేస్తారు. సోమరోళ్ళు ఏదో ఒక ఉద్యోగం ఎత్తుక్కోరు. సోమరోళ్ళు అంటే సోమర్తనంగా ఉంటే నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు, ఎలా వర్ధిల్లుతావు, ఎలా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు? ఏదో ఒకటి ఒక పని అనేది నీలో ఉండాలి. అంటే ఒక పని లేకపోతే సోమర్తనంగా ఉంటే నువ్వేమీ కూడా సంపాదించుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను చూసిన వారు అందరూ కూడా ఎగతాళి చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా నీ జీవితంలో ఒక పేరు ప్రతిష్టతలు అనేది ఏమి కూడా కనపడవు. ఎందుకంటే సోమరు ఎప్పుడు కూడా నిద్రపోతూనే ఉంటాడు కదా. సోమరు ఎప్పుడు కూడా ఇదిగో ఏదో ఒకటి తింటూనే ఉంటాడు కదా. కానీ సోమరు మాత్రం పనికి వెళ్ళడు. అందుకే సోమరి చీమలను చూసైనా జ్ఞానం తెచ్చుకోయా, వాటి నడతను చూసైనా జ్ఞానం తెచ్చుకోయా, అవి ఇదిగో ఎలా సంపాదించుకున్నాయో దాన్ని చూసైనా నువ్వు సంపాదించుకోయని
సొలొమోను, జ్ఞానైన సొలొమోను ఆయన యవనస్తులతో మాట్లాడుతున్నాడు, యవనస్తురాలతో మాట్లాడుతున్నాడు. సోమరోళ్ళు అందరూ కూడా ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? ఎన్ని గంటలు లెగిస్తారు? 8 గంటలకు ప్రార్థన అనుకోండి, వెళ్దాంలే 9, 9:30, 10 వస్తారు అవసరమైతే. అది ఇంటికాడైనా ప్రతిరోజు ఎన్ని గంటలకు లెగుతారు? వాళ్ళ ఇష్టం. సోమరోళ్ళు 10, అవసరమైతే 11, అవసరమైతే 12. తల్లిదండ్రులు వండి పెడతారు కదా, తిని సోమవారతనంగా పనుకుంటా ఉంటారు. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తుంది కదా, సోమరి చీమలను చూసి వాటి నడతను చూసి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు దరిద్రతను అనుభవించకూడదు. నువ్వు చింపిరి వస్త్రాలతో నువ్వు దరిద్రతను అనుభవించకూడదు. నీ కుటుంబం ప్రియులారా శాపముతో ఉండకూడదు. నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వాదముతోనే, నీ గుమ్మములు, నీ గడియలు ఎప్పుడు కూడా ఆశీర్వాదముతో, నీతిమంతుల యొక్క గుడారము నివాస స్థలములో వర్ధిల్లును అని బైబిల్లో చెప్పినట్లుగా ఎప్పుడు కూడా వర్ధిల్లాలి అంటే నీ దీపము ఎప్పుడు కూడా ప్రజ్వలుతూ ప్రియులారా దీపస్తంభం మీద ఉండాలి. మంచం కింద ఉండకూడదు, సోమర్తనంగా ఉండకూడదు. అదే దేవుని వాక్యం మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత బైబిల్లో తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. కీర్తనలు పిల్లరా 36వ అధ్యాయము 4వ వచనం గట్టిగా చదవాలి. 36:4. 36వ అధ్యాయము 4వ వచనం. అమ్మా, వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును, వారి గాడి నడతలో చూసావా? ఇక్కడ ఏమన్నాడమ్మా? వాడు మంచం మీదనే పాపపు ఆలోచనలు కలిగి ఉంటాడంట. దావీదా, నాయనా దావీదా, నా ప్రియా, ఇదిగో ఆనుసుడైనా నా దావీదా, ఎక్కడున్నావు నువ్వు ఈ సమయంలో? మంచం మీద నుంచి లేచి ఇదిగో మిద్దె మీద ఉన్న నీవు చూడరాని దృశ్యాన్ని ఎందుకు చూసావు? పాపమును ఎందుకు చేసావు? దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో. సంసోను, నువ్వు ఎక్కడుండాల్సిన వాడవయ్యా? నాజీరు చేయబడిన వాడివి, ఫిలిస్తీన్లను తరిమి 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 కొట్టిన వాడివి, గాడిద దవడ ఎముకతో 1000 మందిని నువ్వు హతము చేసిన వాడివి. నిన్ను చూస్తేనే ఫిలిస్తీన్లు భయపడి వణుగుతూ పరిగెత్తేవాళ్ళు. సంసోను ఎక్కడయ్యా అంటే దెలీలా ఒళ్ళో పనుకొని ఉన్నాడు. ఆదామా, నా చక్కని కుమారుడా, నువ్వు ఎక్కడయ్యా? తినవద్దన్న పండు తిని ఎక్కడున్నాడమ్మా? అంజూరు పాకులు చాటున దాక్కున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, దేవుని మాటలు మాట్లాడుతున్నావు. మంచం మీదనే పాప క్రియలను, పాప వేచ్ఛలను కలిగి ఉన్నావు. ఏమంటే ప్రియులారా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపమును ఇదిగో నీకు దూరముగా ఉంచాలి. ఏమన్నాడు? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమను పొందలేక, అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా కూడి నా యొద్దకు రండి. దేవుని వాక్యం మాట్లాడుతుంది. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి గట్టిగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఒక శరీరములో అనేకమైన అవయవములు ఉండినో ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగుంటుందో అలాగే క్రీస్తులో కూడా మన అందరం కూడా ఏమై ఉన్నామమ్మా? ఒక్క శరీరముగా ఉంటిమే, ఒకరికొకరము అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున చాలండి. చూసావా?
సంఘములో ప్రియులరా మనం ఎలా ఉండాలంటే, మన దీపాలు ఎలా ఉండాలంటే ప్రజ్వలుతున్నప్పుడు ప్రియులరా సంఘ సహవాసంలో ఉండాలి. సంఘములో ప్రియులరా పరిచర్య ధర్మములో నీవు కూడా చేయి వేయాలి. పరిచర్య ధర్మములో ప్రియులరా నీవు కూడా ఒక పని పాత్రుడుగా ఉండాలి. కానీ ప్రియులరా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అక్కడే ఉంటారు కదా, నా పాస్టర్ గారు చేద్దాం అంటారు కదా, చేయరు, నిలబడి చూస్తూ ఉంటారు. అంటే ఏంది పిల్లల అవయవలమై అన్ని ఒక శరీరంలో అన్ని అవయవాలన్నీ కూడా ఏ రీతిగా అయితే పనిచేస్తున్నాయో అదే రీతిగా క్రీస్తులో కూడా మన అందరం కూడా ఒకటే అవయవాలుగా ఉండాలని తెలియజేస్తున్నాడు. మనము దేవుని పని విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుని పరిచర్య విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క ప్రియులరా మందిర విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. అంటే 8 గంటలకు ప్రార్థన అంటే 8 గంటలకే వచ్చి మందిరం ఊడ్చడం కాదు. ఎన్ని గంటలకు రావాలమ్మా? పెందల కాడ వచ్చి మందిరం అంతా కూడా శుభ్రం చేసి, అంటే లేకపోతే శనివారం నైటే మందిరం అంతా కూడా కడిగి ఉదయకాలమున ఆరాధనలో పాలిభాగస్తులు అవ్వాలి. పరిచర్య ధర్మమును చేయాలి. పరిచర్య చేసేవారు లెగవాలి మందిరంలో. అదే అన్నాడు, క్రీస్తుకు మన అందరం కూడా అవయవాలై ఉన్నాము కనుక దేవుని యొక్క అవయవాలయమై ఉన్న మనము దేవుని పనిలో మన అందరం కూడా పాలిభాగస్తులు అవ్వాలి. మన దీపాలు ప్రజ్వలుతూ ఉండాలంటే, మన దీపాలు దీపస్తంభం మీద వెలుగుతూ ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే, అందుకే ఎఫెసీలో ఉన్న సంఘమా, నిదిగో నీవు అన్ని విషయాల్లో ఇదివరకు అన్నిటినీ ప్రేమించావు, కానీ ఇప్పుడు నీలో ఏం తక్కువైందమ్మా? మొదటున్న ప్రేమ కోల్పోయావు. ఈ దీపము ప్రజ్వలుతున్న దీపము, ఆ దీపస్తంభం నుంచి నేను తీసివేయబడక ముందే నీవు మొదటి ప్రేమను కలిగి ఉండాలని సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ దీపాలన్నీ కూడా ఎలా ఉండాలమ్మా? ఎప్పుడు కూడా దీపస్తంభాల మీద ప్రజ్వలుతూ ఉండాలి, ప్రజ్వలుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, వెలిగింపబడుతూ ఉండాలి. నీ కుటుంబాలు దీవించబడుతూ ఉండాలి, నీ పిల్లలు దీవించబడుతూ ఉండాలి, నీ యొక్క పాడి పంటలు దీవించబడుతూ ఉండాలి. ఎప్పుడు తెలుసా? నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మాత్రమే అలా దీవించబడతావు. నీ దీపాలు అలా ప్రజ్వలుతూ ఉండాలంటే నీ కుటుంబంతో కలిసి నువ్వు దేవుని మందిరానికి రావాలి. కొర్నేలు ఒక్కడే వచ్చాడా? బైబిల్లో ఉంది కొర్నేలు ఒక్కడే వచ్చాడా? తన ఇంటి వారందరూ కూడా వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు కొర్నేలును ఆశీర్వదించాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా. ఒకటి ప్రియులరా, ఎలా ఉండకూడదమ్మా? కంచం కింద మన దీపమును పెట్టకూడదు. దేని కింద పెట్టకూడదు? కంచం కింద. రెండోది కొంచెం కింద. మూడోది మంచం కింద. మన దీపాలు ఎక్కడ పెడితే అక్కడ పెడితే మన దీపాలు ఏమైపోతాయి అంటే ఆరిపోతాయి. మనం ఎక్కడ పెడితే అక్కడ, ఇదిగో ఏది పెడితే అది ప్రియులరా లోకానుసారమైన క్రియల్లో మనం ఉంటే, లోకానుసారమైన ఇదిగో లోకాశల్లో ఉంటే మన దీపాలు వెలగవు. నీ దీపాలు ఎప్పుడు కూడా ప్రజ్వలుతూ ఉండాలంటే క్రీస్తుకు నువ్వు అతసాక్షులుగా, క్రీస్తుకు ప్రియులరా సాక్షులుగా, క్రీస్తు ఎదుట నమ్మకమైన యోధులుగా ఎప్పుడు కూడా నీ దీపాలు వెలుగుతూ ఉండాలని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ కలిగిన అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాలని అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా లేచి నుంచుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రియులరా అందరూ లేచి నుంచొని, అందరూ కూడా లేచి నుంచొని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా అందరూ కూడా దయచేసి ప్రార్థనా పూర్వకంగా ప్రభువుని అడగను. ప్రభువా నువ్వు నరుడుకు పెట్టిన యెహోవా దీపము అది ఎప్పుడు కూడా ప్రజ్వలుతూనే ఉండాలి ప్రభువా. నా బిడ్డల జీవితాల్లో కూడా అది ఎప్పుడు కూడా ప్రజ్వలుతూ ఉండే ఉండాలి ప్రభువా. ఇదిగో నేను వెలిగింపబట్టమే కాకుండా ఇతరులను కూడా నేను వెలిగించేవాడిగా, ఇతరులకు వెలుగునిచ్చేవాడిగా, ప్రకాశించేవారుగా అయ్యా